మొదటిది నేను ఒక సిరీస్ తీసుకున్నా 1 4 7 10 13 1 4 7 10 13 రైట్. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఈ 1 4 మధ్యలో తేడా ఎంత 3, 4 7 మధ్యలో తేడా ఎంత 3, 7 10లో తేడా ఎంత 3, 10 13లో తేడా ఎంత 3. రెండు వరుస సంఖ్యల మధ్యలో తేడా నాకు ఎన్నో స్టెప్లో ఫస్ట్ స్టెప్లోనే సేమ్ అయింది, ఇంకో ఎగ్జాంపుల్ చూడండి, 1 3 6 10 15 21. దీని తేడా 2, దీని తేడా 3, దీని తేడా 4, దీని తేడా 5, దీని తేడా 6. దీని మధ్యలో తేడా 1, దీని మధ్యలో తేడా 1, దీని మధ్యలో తేడా 1, దీని మధ్యలో తేడా 1. ఇక్కడ తేడా మొదటి స్టెప్లో సేమ్ కాదు, ఇక్కడ తేడా రెండు వరుస సంఖ్యల మధ్యలో తేడా ఎన్నో స్టెప్లో మనకు సేమ్ అయింది. ఇది ఫస్ట్ స్టెప్, ఇది ఎన్నో స్టెప్ సార్, ఇది సెకండ్ స్టెప్. ఇది ఎన్నో స్టెప్, ఇది సెకండ్ స్టెప్. ఫస్ట్ ఎగ్జాంపుల్లోనేమో ఫస్ట్ స్టెప్లోనే, మొదటి ఎగ్జాంపుల్లో ఏమో మొదటి స్టెప్లోనే నాకు డిఫరెన్స్ సేమ్ అయింది. ఇక్కడ మాత్రము రెండో స్టెప్లో నాకు డిఫరెన్స్ సేమ్ అయింది. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇక్కడ చూడండి సార్, అరిథమెటిక్ ప్రోగ్రెషన్ని మనం 2 యాంగిల్లో చూడొచ్చు. మొదటి యాంగిల్ ఈ మొదటి స్టెప్లోనే ఉంది కాబట్టి, మొదటి స్టెప్ అంటే డిగ్రీ 1 కాబట్టి రైట్. nth టర్మ్ కనుక్కునే విధానం ఏంటంటే a ఇంటూ n⁻1 ప్లస్ b. సార్ n⁻1 ఎందుకు వచ్చింది సార్? డిఫరెన్స్ అనేది ఫస్ట్ స్టెప్లో సేమ్ ఉంది కాబట్టి. ఇక్కడ డిఫరెన్స్ ఎన్నో స్టెప్లో సేమ్ ఉంది సార్? రెండో స్టెప్లో సేమ్ ఉంది. రెండో స్టెప్ అంటే n² కావాలి, అంటే డిగ్రీ 2 ఉన్న వర్గ సమీకరణం జనరల్ ఫామ్ ఏంటి? an² ప్లస్ bn ప్లస్ c. ఇది చాలా ఇంపార్టెంట్. అందరూ ఒక a+n−1 ఇంటూ d అనేది మాత్రమే బట్టి పడతారు. ఇది యాక్చువల్ డెఫినేషన్ ఆఫ్ అంకశ్రేణి. మనకు స్కూల్ లెవెల్లో మనకు ఆ ఏజ్లో ఇలా చెప్తే అర్థం కాదు కాబట్టి దీన్ని కండెన్స్ చేసి వేరేలాగా చెప్పారు. ఇది ఫస్ట్ యాంగిల్. దయచేసి ప్రతి ఒక్కరు నోట్స్లో రాసుకోండి సార్. ఏమని రాసుకుంటారంటే, మనకు సిరీస్ కనుక ఉంటే అది ఎన్నో స్టెప్లో కాన్స్టెంట్గా ఉంటే, మొదటి స్టెప్లో గనక డిఫరెన్స్ కాన్స్టెంట్గా ఉంటే డిగ్రీ 1 వస్తుంది nకి రైట్. జనరల్ ఫార్మ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఏంటి? ax ప్లస్ b. రెండో స్టెప్లో గనక నాకు డిఫరెన్స్ కాన్స్టెంట్గా వస్తే నాకు nth టర్మ్ ఏంటి సార్? an² ప్లస్ bn ప్లస్ c. ఇదే అరిథమెటిక్ ప్రోగ్రెషన్ కాదు, ఇది కూడా అరిథమెటిక్ ప్రోగ్రెషనే. దీన్ని ఏమంటాము? అంకశ్రేణి. మొదటి స్టెప్లో డిఫరెన్స్ కామన్గా ఉంది, ఇక్కడ రెండో స్టెప్లో డిఫరెన్స్ కామన్గా ఉంది. ఆర్ యు ఆల్ విత్ మీ? అర్థమైందా అందరికీ? రైట్. సపోజ్గా మీకు ఇంకో ఎగ్జాంపుల్ వేస్తాను. సపోజ్గా 2, 10, 30, 68 అని ఉంది. 2, 10, 30, 68. ఇది చూడండి సార్, ఇది 8 తేడా, ఇదేమో 20 తేడా, ఇదేమో 38 తేడా, ఇదేమో రైట్ 62 తేడా. ఇక్కడ చూడండి సార్, ఇది 12 తేడా, ఇది 18 తేడా, ఇది 24 తేడా, ఇది 6, ఇది 6. అరే, ఇది ఎన్నో స్టెప్లో కామన్గా ఉంది? మొదటి స్టెప్, రెండో స్టెప్, మూడో స్టెప్లో కామన్గా ఉంది. అంకశ్రేణి ఎన్నో స్టెప్లో కామన్గా ఉంది? మూడో స్టెప్లో కామన్గా ఉంది. మూడో స్టెప్లో కామన్గా ఉంది కాబట్టి nth టర్మ్ ఏమవుతుంది? an³ డిగ్రీ 3 ఉండాలి ప్లస్ bn² ప్లస్ cn ప్లస్ d. సార్ ఈ ఏబిసి అనే చరరాశి వాల్యూలు ఎలా కనుక్కోవాలి సార్? అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా బేసిక్ నుంచి స్టార్ట్ అవుతాను. మీకు తెలిసిందే అంకశ్రేణి అని మీరు అనుకుంటారు. అంకశ్రేణిలో చాలా కాన్సెప్ట్లు ఉన్నాయి, అది మీకు క్లాస్ అయిపోయే లోపల తెలుస్తుంది. దయచేసి ప్రతి ఒక్కరూ నోట్స్లో రాసుకోండి సార్. అంకశ్రేణి స్టెప్ 1లో డిఫరెన్స్ కామన్గా ఉండొచ్చు, స్టెప్ 2లో డిఫరెన్స్ కామన్గా ఉండొచ్చు, స్టెప్ 3లో డిఫరెన్స్ కామన్గా ఉండొచ్చు. ఫస్ట్ స్టెప్లో కామన్గా ఉంటే అది డిగ్రీ 1 ఫర్ n. రెండో స్టెప్లో కామన్గా ఉంటే
డిగ్రీ 2 ఫర్ ఎన్. మూడో స్టెప్లో కామన్గా ఉంటే డిగ్రీ 3 ఫర్ ఎన్. ఈ లాజిక్ అందరికీ అర్థమైంది కదా సార్? ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. మనకు జనరల్గా అన్ని ప్రాబ్లమ్స్ 1 మోడల్లో ఉంటాయి, కొన్ని ప్రాబ్లమ్స్ రైట్ జనరల్గా ఎస్ఎస్సి సిజిఎల్ ఆ మోడల్లో కొన్ని మనకు స్టెప్ 2లో ఉంటుంది. జనరల్గా స్టెప్ 2 దాటి మనకు ఎస్ఎస్సి స్టాండర్డ్లో ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కూడా లేవు. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే సార్ ఈ ఏబిసి వాల్యూలు ఎలా కనుక్కోవాలి? ఇక్కడ మీకు వచ్చే ఫస్ట్ డౌట్, ఏ వాల్యూ ఎంత, బి వాల్యూ ఎంత? ఇక్కడ ఏబిసి వాల్యూలు ఎలా కనుక్కోవాలి అది నేను కొంచెము ఒక బేసిక్ లెవెల్ చెప్పిన తర్వాత చెప్తాను. ఇక్కడ మీకు ఏబిసి వాల్యూలు ఇది మీకు నంబర్ సిరీస్లో కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది సార్. ఎలా కనుక్కోవాలి నేను చెప్తాను. ఫస్ట్ డెఫినేషన్ ఆఫ్ అంకస్ రెడీ అందరికీ క్లియర్ అయింది కదా సార్? ఇది మనకు టెక్స్ట్ బుక్లో 90% ఎగ్జాంపుల్ 1 మీద ఉంటుంది, 2 మీద ఉంటుంది.